హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరికీ నమస్తే, నమస్కారం, సలాం అలైకుం, వాలేకుం అస్సలాం. దీనికి ఈరోజు స్నానం చేపిస్తాయి. నాది దీనికి స్నానం చేపిస్తాయి. ఈరోజు స్పెషల్ చూడురి. అందరికీ నమస్తే. ఈరోజు దీనికి నేను స్నానం చేపిస్తాయి. దీనికి పేర్లు చాలా పట్టినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నీది చూడు, ఇక్కడ నీది కనిపిస్తుంది. నీది ఆగు, నీది తోక గుంజుతాయి. నువ్వు కూసోయి, నిన్ను కూసోను. నిన్న చంపుతున్నాయి, ఇది రుప్పుతున్నాయి. పేర్లు చాలా ఉన్నాయి, నిన్ను కొడతాయి. చూపి దీనికోసం స్పెషల్గా కనిపిస్తుంది. ఇది అరౌండ్ 200 రూపీస్ పడ్డది మనకి. అరౌండ్ 200 రూపీస్ పడ్డది. దీనికి మా ఇంటి పైన తీసుకొచ్చి స్నానం చేపిస్తున్నాను. మస్తు చాలా అంటే చాలా ఘోరంగా పేలు అయిపోయినాయి. దీనికి ఏదో చూసినా కానీ మొత్తం పేలే కనిపిస్తుంది. ఆగు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడురి. మీకు కనిపిస్తుందా? ఎందుకు చూప్ ఆగురా, కనిపిస్తుందా? ఇట్లా మస్తు పేలు ఉన్నాయి. దీనికి తీస్తాను ఒకటి చూడురు మీరే. చూడురి, దిస్ ఈజ్ పేలు షాంపూ. మనం ట్రై ఎక్స్పెరిమెంట్. ఓకే, వస్తలేదు ఇది. వచ్చింది. రైట్. చాలా ఘోరంగా పట్టేస్తున్నాయి. టూ మచ్ ఎండ. రే స్కూల్కి పోవు ఎందుకురా నువ్వు? స్కూల్కి వెళ్తే అయిపోతాయి కదా. అరి అందరు ఇక్కడ ఉంటాను, అక్కడ చూస్తున్నావు ఎందుకు? తిరుగు. అందరికీ సలాం అలైకుం. టుడే we will do bath for this idiot, stupid rascal, scoundrel. చూడు ఇంటలేదు, చెప్పిన మాట వినదు. దానికి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఎండ చంపేస్తుంది. తొందరగా చెప్పించేసి కిందకి వెళ్ళిపోవాలి మనం. దానికి స్నానం చేయాలని ఇంకో ఇవి తెచ్చుకున్నాను, చూపిస్తాం. పొదుగేదమ్మా, పొదుగు బాబు. జోరో హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పే. దానికి గర్మీ సూట్ మస్తు ఎక్కువ అవుతుంది. దానికి మొత్తం వేడి అవుతుంది. నాకు కూడా ఎదురు చెమటలు ఎక్కి పడుతుంది. చూడు అమ్మ బాలరాజు. కొరకదమ్మని. ఎనివే రైట్, మనం రెడీ అయితే అయిపోయినాం. ఇవి వేసుకోకుండా చేపించచ్చు, కానీ మా అమ్మ నన్ను చంపేస్తుంది, దూలు తీపేస్తుంది. నేను స్నానం చేపిస్తాను నార్మల్గా, కింద పోతా, వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తా. మా అమ్మ చూస్తుంది వీడియో ఖచ్చితంగా, చూసి దానికి పేరు పెడుతుంది. ఎట్లా ఏమని చేతులు లేవు, స్నానం చేసినావు నువ్వు, దానికి స్నానం చేయించినావు, నువ్వు చేసినావా? ఫస్ట్ 3 రోజుల నుంచి స్నానం లేదు, నువ్వు చేస్తున్నావు ఫస్ట్, నువ్వు దాన్ని మాత్రం చూస్తున్నావు.
200 పెట్టి ఇది కొన్నావు, దానికి పోతలేవు అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పిస్తున్నా. కానీ ఇంతకుముందు దానికి ఇంజక్షన్లు ఇప్పించిన 2 times 3 times. నార్మల్గా టిక్స్ ఇంజక్షన్ ఉంటాయి కదా, అవి ఇప్పించిన, అయినా కానీ పోలే. ఇది సెకండ్ టైం కూడా ఇప్పించిన, అయినా పోతలేవు. ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళకి ల్యాబ్రాడోర్ డాగ్ ఉందనమాట, వాళ్ళు ఇదే వాడతారు. ఒక 200 రూపీస్ 250 రూపీస్లో నాకు వచ్చింది. వై డిస్టర్బింగ్ యూ డిస్టర్బ్ మీ, ఐ డిస్టర్బ్ యూ, యూ డిస్టర్బ్ మీ, ఐ డిస్టర్బ్ యూ. అయ్యలేదు, బాగా గర్మి ఎక్కువ అవుతున్నట్టుంది. ఫస్ట్ అయితే దీన్ని స్నానం చెప్దాం, పైన నీళ్ళు ఫస్ట్. రైట్, లెట్స్ గో. లెట్స్ గో. సౌండ్ వినిపిస్తుందా మీకు అంటుంది? ఇదిలిస్తా చూడు. ఫైనల్ అయిపోయింది. బ్లౌజ్ మొత్తం చిందర అయిపోయినాయి. దానికి 2 washes మొత్తం పెళ్ళన్నీ పోతాయి అన్నాడు. ఇది ఫస్ట్ వాష్, సెకండ్ వాష్ కూడా చేద్దాం. ఇంకా షాంపూ అక్కడక్కడ చెవుల దగ్గర ఆడిడు ఉంది, ఎందుకంటే ఆ షాంపూ పవర్ ఉండాలని నేను లైట్గా ఉంచాను. మొత్తం ఫుల్లీగా కూడా వాష్ చేయలేదు. సర్వీస్ వాష్ అయితే అయిపోయింది. దీనికి స్నానం చెప్పడం అంటే ఒక డే మొత్తం వర్కౌట్ చేసినంత లెక్క. జోరా ఇంకా దూతూనే ఉంది. అంటే కనిపిస్తున్నానా? ఇవన్నీ వాటర్ కాదు, చెమటలు ఇవన్నీ, చూసారు కదా.
చూడు ఏయ్ తినమంటే ఇది కూడా తినేస్తుంది. పొదుగు పెడదామా దీనికి గాలుపి? ఏం బో ఎగుడుతుంది. ఇందాక ఒక చిన్న టిక్ తీసి దానికి అది వేసినాం కదా షాంపూ, సో నీట్గా ఉంటుంది. అనిపిస్తుందా? చచ్చిపోయింది అనుకుంటా. దీనికి డోస్ ఎక్కువైపోయింది అందుకే చచ్చిపోయింది. ఫోకస్. యాక్చువల్లీ గిత్త తీస్తేనే సరిపోతుంది, మనం దానికి ఇంత పెద్ద వేసినాం. పోయి ఉంటా పై మంచి వ్యూ ఎంజాయ్ చేస్తుంది. దాన్ని జర తిప్పాలని ఉంది నాకు కూడా ఎండకి, కానీ ఫస్ట్ నా పరిస్థితి చూస్తున్నారు కదా మీరు, ఘోరంగా ఉంది. ఫోన్ మొత్తం వాటర్ అయిపోయింది. ట్రైపాడ్ ఉంది కాబట్టి బతికిపోయింది. సుకూన్సే కూర్చుందిలే. జూమిన్ కూడా అవుతలేదు. ఏమా జోరో ఏయ్ స్కూల్కి వెళ్ళొచ్చు కదరా, ఎందుకు ఇట్లా మమ్మల్ని ఆడుకుంటున్నావు? స్కూల్కి వెళ్తే ఏమైంది నువ్వు? ఇట్రా రైట్రా, పోతావా స్కూల్కి? చెప్పు, స్కూల్కి పోతా అని చెప్పు. స్కూల్కి పోతావా పోవా? పోవా స్కూల్కి? ఏయ్ ఇట్లా కాదు, దీనికి ఆగురు చూపిస్తారు. అమ్మేసాను నేను బజార్లో, అవునమ్మా. ₹2 కూడా ఎవరు కొన్నారు దీన్ని? మీకు రోజు 3 పూట్ల అన్నం పెడుతున్నామా లేదా చెప్పు? పెడుతున్నామా లేదా? పోజుగా స్కూల్కి పంపించాలా? జోస్తుంది పోతావా స్కూల్కి? అనుకో నిన్న నైట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయిందన్నమాట. పొద్దున్నీ సాయంత్రం వరకు, అంటే సాయంత్రం పూట అన్నం చికెన్ మటన్ మొత్తం వండిరు. మా పెద్దమ్మ ఏం చేసింది, ఇట్లా కూర్చోరు చూడు, ఎట్లా కూర్చొని చూడండి ఇంత శృంగారంగా. దీని పొట్ట చూపిస్తుంది చూడు, మీకు కనిపిస్తున్న పొట్ట. Zora is a good girl. Zora is what? Zora is good girl. Are you good girl? Hey good girl. Hey good girl. అది ఏంది దీని అర్థం ఏం చెప్పు? దీని అర్థం చెప్పు రాను. దీని అర్థం చెప్పు బే, చెప్పు దీని అర్థం చెప్పు. అరే ఏందిరా ఇది? ఏయ్ చాప అరే ఏయ్ చాప, మీరు ఒకటే పేర్రా. ఏయ్ చాప ఎక్కలేని పవర్ వచ్చేసింది చల్ల నీళ్ళతోనే. ఇప్పుడే స్నానం చెప్పేసి మళ్ళీ మట్టిలో పడుతూ. అయితే మా పెద్దమ్మ దానికి ఎన్ని కూడా ముక్కలు మళ్ళీ ఇది కొడుతుంది. నిన్న మొత్తం ముక్కలు గిక్కలు చికెన్ మటన్ మొత్తం అంతా 2 ఇస్తాక నిన్న ఫుల్ బరిగా పెట్టేసింది. నైట్ తీసుకోపోయినా తినేసింది. మళ్ళీ పొద్దున అన్నం వేసి అన్నం తినలేదు, నైట్ అరగలేదు ఇంకా. ఈ ట్రైపాడ్ నుంచి నా ఫోన్ పడకపోతే చాలా మంచిది. ఓకే అంతే గైస్, దీన్ని జర ఆరబెట్టాలి, ఎండ కారిపోతే అప్పటి వరకు కూడా నేను కూడా చేతులు కాళ్ళు కడుక్కోవాలి. పేర్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి. చాలా రోజుల నుంచి వేస్తున్నాము, చాలా రోజుల నుంచి ఇంజెక్షన్ ఇప్పించిన, ఆ తర్వాత దువ్వినం, ఇంకా యాపాకు కూడా పెట్టిన, పోలే ఎంత ట్రై చేసినా పోతలేవు. అదేందో మరి
ఎంత ట్రై చేసినా పోలేవు అసలు, ఏందో మరి అవి. కానీ ఇప్పుడు అయితే షాంపూ వాడినాం కదా, చూద్దాం. ఐ హోప్ ఆల్ ద టిక్స్ గోస్ అవి, ఫ్రైస్ అవి. అది అది అన్నం సరిపోట్లే, నీ తొక్క నువ్వే కొరుక్కుంటున్నావు. ఏయ్ ఇప్పుడే కదా స్నానం చెప్పించి మొత్తం కింద కూర్చుంటాం. దాన్ని చేసే పనులకు అర్థం ఉండదు, పడదం ఉండదు. అది చేతితో పట్టుకుంది, చేతితో పట్టుకొని మరి కొరుక్కుంటుంది. దానికి ఎంత కష్టపడి స్నానం చేయించినా, చాలా కష్టపడ్డా, కింద మొత్తం మట్టి మట్టి ఉంది, అట్లనే కూర్చుంటుంది. అంటే అంతా మట్టి లేదు అని ఉంది, ఎంతో కొంత. కాళ్ళు అల్లగా అయిపోయినాయి. ఇప్పుడే కదా స్నానం చేయించింది. దీన్ని నిజంగా పెళ్ళి చేసేస్తా భయ్యా. దీనికి పెళ్ళి చేసేసి ఇద్దరిని పిల్లని కానిస్తుంది, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ కూర్చుంటుంది. నన్ను అడిగితే పెళ్ళి చేద్దాం బెస్ట్. నోట్లోకి ఏదో పోయినట్టుంది. అయితే దీనికి పెళ్ళి కొడుకుని చూడరు బై, పెళ్ళి చేద్దాం దీనికి ఈరోజు అని లేదు, ఒక 1 మంత్లో కింద కమెంట్ సెక్షన్లో పెట్టాడు పెళ్ళి కొడుకుని. మంచి పెళ్ళి కొడుకు కావాలి, మంచి బ్రీడ్ డాగ్ కావాలి. ఇది మాత్రం స్ట్రీట్ డాగే, కానీ దీనికి మంచి బ్రీడ్ డాగ్, ఒక మంచి లైఫ్ ఇద్దాం దీనికి కూడా. ఏంది ఏమొస్తుంది పెళ్ళి చేస్తా, నీకు కూడా అర్థమవుతుందా? చిన్నపిల్లవి ఏం కాదు, సంవత్సరం వచ్చేసినాయి. సంవత్సరం వచ్చినా పెళ్ళి చేసుకుని తెలియదా? నువ్వు ఎవరినో ఒకరిని ప్రేమించి చేసుకోవచ్చుగా, తెచ్చుకోవచ్చుగా నువ్వు కూడా ఎవరినో ఒకరిని. తోలు తీసేసి అట్లా చేసినావు అంటే తోక కట్ చేస్తా ఏమనుకుంటున్నావు? మా ఇంట్లో పెద్దలు చేసిన పెళ్ళే మంచిది. లవ్ గివ్ అన్నావు, 2 చెవులు కట్ చేసి తోక కట్ చేస్తావు. తాకింది, దాన్ని కొరుకుతుంది. దాకిందని దాన్ని కొరుకుతుంది పోయి. ఇంకెంతసేపు ఆడుతుంది ఇది. జిలా అయితే నైట్ పోయా దీనికి చైన్ కట్టేసి గేట్కి వేసాం కదా, మేము పడుకుంటాం మంచిగానే. అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది గేటు. మాకు దగ్గరలోనే ఉంటుంది. సగం రాత్రి లేచి గిక్తుంటుంది, ఇంకా గోక్తుంటుంది. ఆ చైన్ ఏమో గేటుకు తాకుతుంది, టక్క 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 అని గేటు కొట్టుకుంటుంది. ఇట్లా సౌండ్ వస్తుంది తెలుసా, మరి ఘోరంగా సౌండ్ వస్తుంది. ఎన్ని రోజులు ఉందో తెలుసా అట్లనే. నేను పనుకొని లేచి ఉలికి పడ్డా తెలుసా. ఎట్లా పనుకున్నప్పుడు సడన్గా సౌండ్ వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది, చుప్పని లేసాం చూసినా. సేమ్ అట్లనే దీనికి మాత్రం ఏం పట్టింపు ఉండదు, అనుకుంటుంది. నైట్ సడన్గా వస్తుంది, గట్టిగా వస్తుంది, బావు అని వస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. దీనివల్ల నిద్ర ఖరాబ్, కెరియర్ దుబ్బ, పైసలు బొక్క. దీనికి మాత్రం పెళ్ళి లేదు, పాడు లేదు, ఏం లేదు. ఏదో దాని లైఫ్ జిందగీ నడుస్తుంది అట్లా, ఏం చేద్దాం. ఫుల్ బ్రైట్నెస్ ఉంది ఈ ఫోన్లో, ఎండ చంపుతుంది. దీంతో పాటు నేను కూడా మాడి కబాబ్ అయిపోతా పోయి, నిజంగా కబాబ్ అయిపోతా. సాయంత్రం వచ్చి జొమాటోలు బుక్ చేసుకొని తినేసి నన్ను కూడా. దీనికి పైసలు ఇచ్చేయాలి, నన్ను కూడా ఎత్తుకెళ్ళిపోరు. అయితలేదు పోయా నాతో. ఇంకా మర్చిపోయినా, దీన్ని పెళ్ళి కొడుకుని చూసి చేయించింది ప్లీజ్. పెళ్ళి చేసి ఇచ్చి ఆ తాయంత్రికి పంపించేద్దాం కదా, నా బాధ్యత అయిపోతుంది. ఏదో చిన్న ఉన్నప్పుడు ఉంటే తెచ్చుకున్నా, ఇప్పుడు బాగాలే, మంచి కుక్క కాదు, రోడ్డు మీద. ఈ వీడియో మా అమ్మ చూసినట్టే దోలు తీపేస్తుంది నాకు. నార్మల్గా చెప్తున్నా కదా, బెల్ట్ తీసుకొని కొట్టేస్తా. సాయంత్రం నాకు బెల్ట్తోనే దెబ్బలు ఖాయం. పోయినాయి అంటారా? అప్పుడే గీక్తుంది, ఇప్పుడే కదా షాంపూ పెట్టింది. జర ఎండిపోయిన తర్వాత
దువ్వాలి. దువ్వని ఉంటుంది, అది తీసుకొని దువ్వుదామని చూస్తున్నాను. నిద్ర వస్తున్నట్టుంది. నేను ఈ నుంచి ఇలా దీన్ని ఇలా కట్టేసి కిందకి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిన ఒక్క సెకండ్ కూడా ఈ నుంచి మెట్లు దిగుతానా కయ్య 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 మొత్తుకుంటుంది. బావు 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 అని మొత్తుకుంటుంది. మళ్ళీ పైకి రావాలి. పైకి వస్తే ఏమన్నది మళ్ళీ కూర్చుంటుంది. మనిషి ఉండాలి దీని దగ్గర. దీనికి ఏంటంటే సేవకుడు ఉండాలి, పని మనిషి. నేను మా ఇంట్లో పని మనిషి, దీనికి పని మనిషి. ఏం చేద్దాం? గడ్డ మాకు విడిపోయిందా? హలో గైస్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందులో ఏం కంటెంట్ లేకపోయినా కానీ సపోర్ట్ చేయరు. ఇష్టం ఉన్నా లేకపోయినా చేయండి. అట్లేం లేదు, మా కూడా జర గోష అయిపోతారు. ఏం చెప్తున్నాను రా. ఏమన్నాను రా నేను ఇప్పుడు? వచ్చి చేయగొడుతున్నావు. ఏమన్నా లెక్క ఉందా దీనికి? అసలు ఏమాత్రమన్నా లెక్క ఉందా రా నీకు? బతకనీరా నన్ను కూడా, నేను కూడా మనిషినేరా. బతకని నన్ను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అరే అరే రే 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 బెల్ చెప్పు. దైడ్రా, ఏం పోతున్నావు? దూరం పోతున్నావు ఎందుకు? దైడో రాబే. రా రైట్ దా, కొరుకుదా కొరుకు. చెప్పు పెట్టినా కదా చూడు, కొట్టలే చూడు. అమ్మా అలి అలి కమాన్ కొరుకుదా దా. ఆలోచిస్తుంది. ఈ ట్రిక్కులు నాకు తెలుసురా రే. ఎండలా ఫోన్ డిస్ప్లే కూడా కనిపిస్తలేదు, వీడియో రికార్డ్ అవుతుందా లేదా. ఇంకోటి దాన్ని అంటే బ్రైట్నెస్ ఫుల్ పెట్టిన అయినా కానీ మన సెల్ఫీ వీడియో రికార్డింగ్ కదా కనిపిస్తలేదు. కింద పోయి స్నానం చేసుకొని వద్దాం. ఈ నీళ్ళే వదిలేస్తున్నా. దన్న షాంపూ పెట్టుకొని మంచిగా నీట్గా స్నానం చేసుకొని మనం కూడా జర ఎండలా కబాబ్ అయిపోతాం. కబాబ్ ఏం రో స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఉంటావా జోరా? అరవకుండా ఉంటే సార్ అందరు వండుకున్నారు మధ్యాహ్నం టైపు. వీఆర్ టేకింగ్ అవర్ ఎక్విప్మెంట్. బాయ్ జోరో. ఒకటే అరుస్తుంది. వెళ్ళి 5 నిమిషాలు కూడా కాదు. దన దీనికోసం స్నానం తీసుకొని వచ్చిన. అయిపోయింది భయ్ మన స్నానం చేసుకుని వచ్చిన. ఒకటే అరుస్తుంది, కయ్య మొత్తుకుంటుంది. మనం కూడా జర ఎండలో కబాబ్ అయిపోదాం. లెట్స్ టేక్ రెస్ట్. కంప్లీట్లీ అయితే ఆరిపోయింది.
మాట్లాడే ఓపిక కూడా లేదు. చూడు దా దా ఆగు. మొత్తం మారిపోయింది. కానీ పేర్లు ఎట్లా పోతే అక్కడ దమ్మాలి. దానికి అక్కడక్కడ పట్టుకొని ఉన్నాయి కదా, అంటే రాలిపోతాయేమో ఒక్కొక్కటి. చచ్చిపోయిన తర్వాత ఇంకెట్లా వదిలేస్తాయి కదా, అట్లా పోతాయేమో మళ్ళీ.